హార్మోజ్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన కీలక ప్రకటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇకపై అక్కడ కంట్రోల్ మొత్తం అమెరికా చేతుల్లో ఉంటుంది అని అంటున్నారు. వాణిజ్య నౌకలకు 20% రుసుము వసూలు చేస్తామని చెప్తున్నారు ట్రంప్. హార్మోజ్ నిర్వహణ అమెరికాదే అని స్పష్టం చేశారు. ప్రపంచ సరుకు రవాణాపై అమెరికా కొత్త ప్లాన్ ఇది. ట్రంప్ ప్రకటనను తిరస్కరించింది ఇరాన్. విదేశాంగ మంత్రి ఈ విషయాన్ని తిరస్కరించారు. 20% ఎక్కువే అంటూ ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. మళ్లీ తెరపైకి హార్మోజ్ పై హక్కుల అంశం వచ్చింది. అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. హార్మోజ్ ను పూర్తిగా మూసివేశామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా ఇరాన్ పోటాపోటీ ప్రకటనలతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటనతో హార్మోజ్ జలసంధిపై ఆధిపత్య పోరు మొదలైంది. ఆ మార్గంలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు భద్రత కల్పించే బాధ్యత తమదేనని పేర్కొంటూ అందుకు ప్రతిఫలంగా రుసుము వసూలు చేసే ప్రతిపాదనను ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయానికి సంబంధించి అమలు ప్రక్రియను తక్షణమే ప్రారంభిస్తామని కూడా వెల్లడించారు. అయితే ట్రంప్ 20% రుసుముకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. హార్మోజ్ జలసంధికి అసలైన సంరక్షకుడు ఇరానే అని స్పష్టం చేసింది.